నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్న ముకుంద జ్యువెలరీ షోరూమ్కి అయితే వచ్చేసామండి. ఇది చూపించండి. ఇది నార్త్ సైడ్ సీరియల్స్ లో జనరల్ గా సీరియల్స్ వేసుకున్న జ్యువెలరీ మీద, శారీస్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది నార్త్ సైడ్ ఈ ప్యాటర్న్ అనేది ఎక్కువ వాడతారు. కంటి స్టైల్ అంటారు మేడం. కంటే స్టైల్ అంటారు అన్నమాట. సో పాతగా అంటే మీరు చెప్పినట్టు ట్రెడిషనల్ ప్యాటర్న్ ఇది. బట్ దీనికి మనం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి ట్రెడిషనల్ కంటిలో ఏం యాడ్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో మనం కొరల్స్ కాంబినేషన్ పెట్టాం మేడం. ఇప్పుడు కొరల్ ఏంటంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు మనం ఎమరాల్డ్స్ లో చూసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకి బీట్ మారిపోయిందండి. ఏంటి కాన్సెప్ట్ అన్నట్టు అంటే మీకు రెగ్యులర్ గా అంటే ప్రతి ఒక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క లుక్ ని యాడ్ చేస్తాం మేడం. సో ఇది కంటే స్టైల్ మేడం. కంటే స్టైల్ అంటే దీనికి మంచి లుక్ రావాలని మనం కొరల్స్ యాడ్ చేస్తాం. కొరల్స్ అంటే మనకి ఐ కాంటాక్ట్ కి, కొరల్స్ కి దానికి ఉన్న డిజైన్ కి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. సో చూసే వాళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. సో దీంట్లో మీకు లక్ష్మీదేవిని కూడా 100% అది డివోషనల్ టచ్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ టెంపుల్ జ్యువెలరీ అంతా నక్షి వర్క్ వస్తుంది, అంతా నక్షి వర్క్ వచ్చింది. చక్కగా డీటెయిలింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇవి మనము అంటే నేను చెప్పలేకపోతున్నాను కానీ ఇప్పుడు ఓల్డ్ రాజస్థాన్ కి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఒక సీరియల్ వచ్చేది, పాపులర్ సీరియల్. సో ఎక్కువగా అంతా ఇదే డిజైన్ వాడేవారు కదా. మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా నాకు తెలిసి మన అమ్మమ్మలు వీళ్ళు వాడే ఉంటారు. మన దగ్గరికి వచ్చేసరికి ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయింది. ఎప్పుడైతే సీరియల్స్ లోను సినిమాల్లోనూ మనం చూస్తామో బాహుబలి ఇవన్నీ చూసిన మళ్ళీ మనకు ఆ డిజైన్లు కావాలనిపిస్తుంది. అదే డిజైన్ లో ఇప్పుడు ట్రెండీగా యూజ్ చేసుకోవడానికి తగ్గ డిజైన్ చేసాను. రైట్. నేను ఇంకా కొంచెం డస్కీ ఉన్నాను కాబట్టి ఓకే, కానీ ఫెయిర్ ఉన్న వాళ్ళు వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. చూసారా, ఇదిగో ఫ్లెక్సిబిలిటీ. మన చీరలు మన డ్రెస్సులు ఏం పాడవు. అండ్ ఇంకొకటి, ఇది మనం ఓన్లీ శారీస్ మీదకే కాదండో, డ్రెస్ మీద కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే నెక్ వేరే ఉంటది కాబట్టి చక్కగా మీకు ఈ డిజైన్ వచ్చింది కాబట్టి నాకు ఇది వేసుకుంటే డ్రెస్ మీదకి అనిపించింది. చూడండి, ఇలాంటి డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు, హాఫ్ సారీస్ మీద కూడా వేసుకోవచ్చు. ఓకే, మనం ఏదన్నా చిన్న ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు నీట్ గా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. మనం ఏ డ్రెస్ వేసుకున్నాం ఎవరికి కనిపించదు. దీని మీదే మన కాన్సన్ట్రేషన్. కాస్ట్ వెయిట్ వచ్చి అప్పుడు 35 గ్రామ్స్ మేడం. అంతే, ఓన్లీ 35 గ్రామ్స్. మీకు అప్రాక్సిమేట్ అమౌంట్ వచ్చి 2,45,000 పడుతుంది. 2,45,000. అంటే ఒకప్పుడు ఈ కంటి స్టైల్ ట్రెడిషనల్ వేలో చూసుకుంటే 60 గ్రామ్స్ ఉండేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ ఇచ్చాను చూసారా, ఇదంతా ఖాళీ ఉంది కదా, ఇదంతా క్లోజ్ ఉండేది. ఆ క్లోజ్ ఉండటం వల్ల కస్టమర్ కి గోల్డ్ యాడ్ అవుతుంది కానీ డబ్బు ఎక్కువ అవుతుంది, అమౌంట్ ఎక్కువ అవుతుంది కానీ లుక్ సేమ్. బట్ ఆ 70 గ్రామ్స్ అపీరెన్స్ లోనే నేను ఖాళీ మీకు 35 గ్రామ్స్ లోనే అపీరెన్స్ ఇస్తున్నాను. సో అందువల్ల మనం లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే దీన్ని డిజైన్ చేసాను. ఈ వెనకాల ఉన్న ఎలా అయినా ఎంతో కొంత ఎడ్జెస్తుందండి, దానివల్ల మనకు కాస్త ఇబ్బందే. మీరు చూడొచ్చు, నేను ఫింగర్ పెట్టి కూడా చూపిస్తున్నా మీకు. ఎడ్జెస్ ఉంటాయేమో, ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో స్క్రాచెస్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటారు కానీ స్కిన్ పాడైతది. చాలా సాఫ్ట్ గా ఉంటుంది వర్క్, చాలా సాఫ్ట్ గా. నేను మీకు ఫింగర్ పెడుతున్నా ప్రెస్ చేసి, ఏం లేదు అంటే స్కిన్ ఒకవేళ ఏమైనా తగులుతుందేమో, అది ర్యాష్ వస్తుందేమో, స్వెట్ వస్తే ఇది ఇబ్బంది పెడుతుందేమో, చీరలు ఏమైనా లాగేస్తాయేమో, రకరకాల డౌట్స్. ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండింది అందరికి. నాకే ఉందంటే మీకు కూడా ఉండొచ్చు, అంతే కదండి. ఎక్కడో చోట లాగేడు, ఎక్కడో చోట ఇరుక్కుపోవడం ఎక్స్పీరియన్స్ మీకు ఎదురవ్వకూడదని మేము ఇలాగ డిజైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, నేను అందుకే ఈ ఫింగర్లు ఇవన్నీ ఎందుకు పెడుతున్నానంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేవన్నీ. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది. అండ్ 2 lakh చేంజ్. yes ma'am, 245. yes madam. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం తగ్గిస్తారులే మేడం కదా. ఎందుకంటే అసలు అంటే తగ్గించడం పక్కన పెడితే మనము దీనికి అప్లై చేసిన వేస్టేజ్ ని చూసే తీసుకెళ్ళిపోతాం. అప్రాక్సిమేట్ రేట్స్ చెప్తున్నాం ఇది కూడా. అండ్ ఇది ఇంకా ట్రెడిషనల్ గా అండ్ ఫ్యాన్సీగా ఉందండి. ఇదైతే ఇది ఏంటంటే మీకు 2 కాన్సెప్ట్లు దీంట్లో తీసుకొచ్చాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అష్టలక్ష్మి కాన్సెప్ట్ ఒకటైతే టెంపుల్ జ్యువెలరీ కాన్సెప్ట్ ఒకటి, దట్టు బొట్టుమాల కాన్సెప్ట్. ఎస్ మేడం.
సో అంటే ఇవన్నీ చూసారా, హా. అంటే అమ్మవారు కాన్సెప్ట్లోనే బొట్టు అన్నట్టు మనం డిజైన్ చేసాము. ఎక్కువగా మూవింగ్ ఏంటంటే బొట్టుమాల కాన్సెప్ట్తో ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది. ట్రెండ్ అవుతుంది మేడం. సో అదే కాన్సెప్ట్లో మనం అమ్మవారు ప్లస్ బొట్టుమాల కాన్సెప్ట్లో మనం డిజైన్ చేసాం అనమాట. అంటే కింద అమ్మవారిని ఇచ్చేసారు, ఎస్ అండి, కొంచెం ఎమరాల్డ్స్ ఇచ్చేసారు, వైట్ పర్ల్స్ ఇచ్చేసారు. ఎస్ మేడం. దీనికి కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఇందాక చూసినట్టు కంప్లీట్గా వడ్డానం టైప్ కానీ, ఎంత బాగుందో అండి. ఆ సో కలర్ హారం కానీ, మీరు వేసుకున్న పేల్ గ్రీన్ కలర్ కి అది పెట్టుకుంటే ఆర్నమెంట్ కూడా ఎంత ఫ్లెక్సిబిలిటీ, అదే కదా, చాలా డీటెయిలింగ్ ఉంటుంది. రైట్. బొట్టుమాల ఎక్కువ హైలైట్, బొట్టుమాల, ఓకే, చాలా బాగుందండి. సో అన్ని స్టోన్స్ ఆర్ బీడ్స్ అన్నిటి కూడా అట్ ది సేమ్ టైం మనకి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మనం అన్నిటికీ అంటే మనకు ఇంతకు ముందు చెప్పినట్టు ఎనీ స్టోన్ ఎనీ పర్ల్ కి 65% మన క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉండింది. అండ్ బొట్టుమాల కాన్సెప్ట్ చాలా బాగుంది. ఓ పక్క ట్రెడిషనల్ గా ఉంటూనే ఇంకో పక్క ట్రెండీ లుక్ వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ కదా. యాక్చువల్గా అంటే పర్చేజ్ టైంకి వచ్చేప్పటికి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఈ టైప్ ఆఫ్ డిజైన్ని ప్రిఫర్ చేసినప్పుడు హస్బెండ్ చూసేది స్టోన్, వైఫ్ చూసేది డిజైన్. ఓకే, అంటే గోల్డ్ ఎంత ఉందని చూస్తారు, ఇవన్నీ నాకు వేస్టే కదా అని వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. సో బట్ మనం అవి అబ్జర్వ్ చేసి దాని డీటెయిలింగ్, దాని ఎక్స్చేంజ్ వాల్యూ చెప్తే కనుక 100% హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి నాకు మీ మాటలు అర్థమైంది, మీ కస్టమర్ కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారు అది మీ నెక్స్ట్ జ్యువెలరీ మేకింగ్ అనమాట. అవును మేడం, ఎగ్జాక్ట్లీ. మంచి కదండి. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే మీ కస్టమర్స్ కి ఏం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ మాటలు విని మీ నెక్స్ట్ జ్యువెలరీ కాన్సెప్ట్ డిజైన్ వస్తుంది, మనం ఇంప్లిమెంట్ నెక్స్ట్ చేస్తున్నారు. దాన్ని కంపల్సరీ అరేంజ్ చేస్తాం మేడం. అలాగే ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉండిందండి. ఎస్ మేడం. చెప్తారా ఒకసారి? ఈ డిజైన్ మీకు ఓన్లీ వెయిట్ వచ్చి 52 గ్రామ్స్ అంతే. నేను ఇంకా సర్ప్రైజ్ అవ్వట్లేదు ఎందుకంటే ఎన్ని ఐటమ్ తక్కువే ఉందండి. అప్రాక్సిమేట్గా 3,60,000 అంతే. మల్టిపుల్ ఆప్షన్ వస్తుంది. దట్ మీడియం లెంత్. ఇంత లాంగ్ హారము ఇప్పుడు మనం తీసుకోవాలంటే 5 to 6 lakhs అండి అవుతుంది ఈజీగా. అవును మేడం, రెండో మాటలు ఏది కాదు. ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది. బట్ మీకు ఓన్లీ 3,64,000కి వచ్చేస్తుంది. చాలా బాగుంది. అండ్ వావ్, బ్రైడల్ కలెక్షన్ ఇది. ఎస్ మేడం. కదా, నాకు కూడా తెలిసిపోయింది చూడండి. బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఎంత బాగుందో అన్నాను అనుకో, అన్నీ బాగున్నాయా అంటారు. బట్ బాగున్నప్పుడు నేను బాగున్నాయనే కదా చెప్పాలి. కంపల్సరీ చెప్పాలి. బాగుండడం కదా, చాలా బాగున్నాయి కాబట్టి ఎంత బాగుందో అంటున్నా నా భాషలో. ఇది కంప్లీట్ అంటే బ్రైడల్ కాన్సెప్ట్ లోనే వన్ ఆఫ్ ఆర్నమెంట్ అంటే నెక్లెస్, చౌకరు, జుమ్కీస్, బ్యాంగిల్, వడ్డానంతో పాటుగా అంటే ఇది ఒక కంప్లీట్ యూ షేప్ హారం మేడం. యూ షేప్ హారం అంటే బేసికల్గా వి షేప్, యూ షేప్ ఉంటే అంటే ఈ షేప్ వచ్చేటి కంపల్సరీ పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. చూడు, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా వి వచ్చింది. ఎన్ని జ్యువెలరీలో మనం చూస్తాం యూ అంటే ఏంటబ్బా, నేను ఒక సెకండ్ టైం తీసుకున్నా బట్ నాకు అర్థమైంది. ఇదిగోండి ఇక్కడ యూ షేప్ వస్తుంది. దీనికి యాజ్ యూజువల్ గా లక్ష్మీదేవి ఉంటుంది. అట్ ది సేమ్ టైం సౌత్ సీ పోల్స్ ఇచ్చాము, దానికి రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ అన్ని కలర్ మ్యాచింగ్ కి ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎన్ని శారీ ప్రిఫర్ చేసేటట్టు మనం డిజైన్ చేసాం అన్నమాట. సాధారణంగా మనం పెళ్లి కూతురు అనేసరికి నెక్లెస్ కంపల్సరీ వేసుకుంటాం. సో కింద మళ్ళీ ఇంకొక హారం, ఇంకొక హారం, ఇంకొక హారం, 4-5 హారాలు కాకుండా ఇది ఒక్కటేస్తే కవర్ అయిపోతుంది. ఇక్కడ చిన్న నెక్లెస్ వేసుకుని చిన్న చోకర్ లాగా పెట్టుకుంటే మీకు బ్రైడల్ ఎలివేట్ అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్లీ రైట్. వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళు జ్యువెలరీ చూస్తారు ఎక్కడ కొన్నారు అని. ఇది కూడా లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది. లైట్ వెయిట్ అన్నమాట. మీకు 130-150 గ్రామ్స్ అపియరెన్స్ ఉండేది ఖాళీ మీకు 66 గ్రామ్స్ వచ్చేస్తుంది. హాఫ్ ఆఫ్ ది గ్రామ్స్ తగ్గిపోతుంది. చూడడానికి అయితే 130 to 140 అనిపిస్తుంది, బట్ ఇదైతే 60 గ్రామ్సే. అంతే మేడం. అప్రాక్సిమేట్ 4,62,000 అవుతుంది. 462. ఇంకా పెళ్లి కూతురు అంటే ఆ మాత్రం పెట్టాలి కదా, తప్పదు కదా. మన ప్లానింగ్ కూడా ఉంటుంది, మన బడ్జెట్ ప్లానింగ్ లో కూడా అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వావ్, అన్ని యూనిక్ డిజైన్స్ చూపించారు విజయ్ గారు, అన్ని బాగా అనాల్సి వస్తుంది నాకు. ఇదంతా ఓకే. ఇది చూసారా డిజైన్ ఎట్లా ఎలివేట్ అయిందో, డిఫరెంట్ మేడం. 7 రాళ్ల దుద్దుల్లాగా ఒక కాన్సెప్ట్ ని మనం ముత్యాల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ పర్ల్స్ అండి ఇవి? ఒరిజినల్ పర్ల్స్ వస్తుంది మేడం. ఓకే. ఈ పర్ల్స్ మీకు దీనికి కొరల్ కాంబినేషన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు అదే ఇంతవరకు మనము రూబీస్ లోను, ఎమరాల్డ్స్ లోను చూసాము, ఇక్కడ కొరల్స్ కూడా ఇచ్చారు. కొరల్ కాంబినేషన్ తో ఎక్కువ ట్రెండింగ్. yes మేడం. క్రీమ్ కలర్ వచ్చింది. మువ్వలు, యాక్చువల్ గా ఈ మువ్వలు చాలా చాలా బాగుంది, హైలైట్ గా ఉన్నాయి.
మీకు ఏంటి మ్యాంగో కాన్సెప్ట్ విత్ లక్ష్మీదేవి కంప్లీట్గా ఇది హైలైట్ అవ్వడానికి కొరల్లో విత్ సౌత్ సీ తో మనం డిజైన్ చాలా బాగుంది. ఇప్పుడు మనము ఇంతకు ముందు ఒక హారం చూసాం కదా బ్రైడల్ కలెక్షన్ లో, అది పెళ్లి కూతురు వేసుకుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందమ్మా అంటారు. చాలు కదండి. ఎస్ మేడం. మనం పెళ్లి కూతురికి చూపిస్తున్నాం, పెళ్లి కూతురు పేరెంట్స్ కో అత్తలు అంటారు కదా, అవునండి, కొంచెం ఎలివేట్ అయ్యే వాళ్ళు ఉంటారు పెళ్లిలో, వాళ్ళకు కూడా చూపిస్తున్నాం. చాలా బాగుంది. ఇప్పుడు చూపించిన అన్ని కూడా యూనిక్ డిజైన్స్ అండి, ఒక్క పీస్ మాత్రమే ఉండింది. అండ్ మనము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, ఫెస్టివల్ ఉన్నప్పుడు మన బడ్జెట్లో ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి అమౌంట్కి మనకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం చూస్తే అంటే 150 గ్రామ్స్, 160 గ్రామ్స్, 200 గ్రామ్స్ అపియరెన్స్ ఉంది. 48 గ్రామ్స్ లోనే మనకు వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్గా 3,36,000 అమౌంట్ అవుతుంది. 3,36,000 అప్రాక్స్. నైస్. సో ఇప్పుడు మనం హారాలు చూసామండి.